గంగలో మునిగితే పేదోళ్ళు కోటీశ్వర్లు అయిపోతారా? కష్టాలు తీరిపోతాయా? బాధలు పోతాయా? అయినా 7,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ ఏంది? అవి ఖర్చు పెట్టి రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకోవచ్చుగా. ఏందో ఒక నదీ స్థానమని, ఏదో కుంభమేళా అని ఏం చేస్తున్నట్టు? నీట్నెస్ ఉందా? అసలు ఇక్కడ ఎట్లుంది తెలుసా? సరైన సదుపాయాలు కల్పించిండ్రా? ఇది మల్లికార్జున ఖర్గేతో పాటు ఎంతోమంది కుహానా రాజకీయ నాయకులు, ఇక గాంధీ కుటుంబాన్ని పేరు తగిలించుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు. వాళ్ళకు బరాబర్ కౌంటర్ సమాధానం నేను చెప్తా. గంగలో మునిగితే కష్టాలు పోతాయా? కానీ ధర్మాన్ని గంగమ్మను నమ్ముకుంటే ఖచ్చితంగా కష్టాలు పోతాయి. ఈ క్వశ్చను ఒక్కసారి ప్రయాగ్రాజ్కి వెళ్ళి, వేప పుల్లలు తెలుసు కదా, పాతకాలంలో బ్రష్ పేస్ట్ ఉండేది కాదు, వేప పుల్లలతో టీత్ క్లీన్ చేసుకునేవాళ్ళు. అలాంటి వేప పుల్లలు అమ్ముతున్న ఒక వ్యక్తి ఎన్ని వేలు సంపాదించాడు అన్నది. ఇక ఒక ఛాయ్ కొట్టు పెట్టుకున్న వ్యక్తి ఎన్ని లక్షలు సంపాదించాడు అని. ఇక రోజువారీ ఆటో నడుపుకొని ట్రాన్స్పోర్ట్ ద్వారా బ్రతికే ఒక వ్యక్తి ఎంత సంపాదన సంపాదించాడు అని. ఎక్కడో పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి సినీ సెలబ్రిటీ ఎలా కాగలిగింది అని. అక్కడ హస్తకళలు, చేనేత కళలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని ఎలా పొందగలిగాయని, ఆ కార్మికులందరికీ సంపాదన ఎంత అని. ఇవన్నీ కాదు, ప్రయాగ్రాజ్లో కుంభమేళ జరగడం వల్ల 78 దేశాల నుంచి 118 మంది డెలిగేట్స్ భారతదేశానికి ఎందుకు వచ్చారు అని. 78 దేశాలతో భారతదేశం సత్సంబంధాలకు కారణమైంది ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళ. ఈ దేశాన్ని తమ కబంధ హస్తాల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న 2 మతాలకి చెమటలు పట్టిస్తోంది ఈరోజు ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళ. భారతదేశం అంటే ఒక సనాతన ధర్మానికి, సనాతన విలువలకు, సంస్కృతికి తల్లి లాంటిది అని ప్రపంచ దేశాలు పొగడడానికి కారణమైంది మహాకుంభమేళ. 7,000 కోట్లు ఖర్చు పెడితే 2,50,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆ ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది మహాకుంభమేళ.